नीलातुङ्गस्तनगिरितटी सुप्तम् उद्बोध्य कृष्णम् आराध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजिनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భాగవతోత్తములారా, ధనుర్మాస తిరుప్పావై మహోత్సవంలో ఈరోజు మనం 10వ రోజుకి చేరుకున్నాం. ఆండాళ్ తల్లి భగవాన్ని ఆశ్రయించాలి అంటే ఎలా అనే పద్ధతిని చూపింది. తాను ఒక 10 మంది గోపికలని నిద్ర మేల్కొల్పి వారిని ముందు ఉంచుకొని భగవత్ సన్నిధానానికి ఏగవలే అనే విషయాన్ని ఈ వ్రతంలో మనకి చూపించింది. అయితే భగవంతుడి దగ్గరికి ఎందుకండి అవసరమా అంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనని మనం ఎలా పరిచయం చేసుకోవాలో మనకు తెలియదు. అలాగే భగవంతుని యొక్క ఆ రీతిని, ఆయన గొప్పతనాన్ని ఎలా వర్ణించాలో కూడా మనకి తెలియదు. మరి అటువంటిప్పుడు మనకి భగవత్ సాన్నిధ్యం, భగవత్ కటాక్షం ఎలా కలుగుతుంది అంటే, ముందుగా మనకంటే ముందు ఎవరైతే భగవద్ అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం ముందు పెట్టుకుని వెళ్ళవలే. అలా వెళితే మనకి సుఖంగా భగవత్ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారన్నమాట. అయితే ఇదే విషయాన్ని మనం చెప్పుకున్నాం. మళ్ళీ మనకి మన దివ్య సూక్తిగా, నమ్మాళ్ళు వాళ్ళ దివ్య సూక్తిగా దీనే వేదం వళ్ళార్களை கொண்டு విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పడిందు అన్నారు నమ్మాళ్ళు వాళ్ళు. వారి యొక్క దివ్య సూక్తిది. వేదవేత్తలైనటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళని మనం ముందు ఉంచుకుని పరమాత్మ దగ్గరికి కానీ వెళ్ళినట్టయితే మనకి పరమాత్మ కటాక్షం సుఖంగా కలుగుతుంది అని వారి యొక్క దివ్య సూక్తి. అయితే భగవంతుని ఆశ్రయించి సుఖం పొందడం, సుఖంగా ఉండడం అనేటువంటిది మనం చూస్తుంటే లోకంలో 3 రకాల వ్యక్తులు కనిపిస్తారు మనకి. ఏమిటి అంటే, నేను భగవంతుని సాధించి పొందుతాను అని ఒక రకమైతే, అయితే దానికన్నా ముందు చాతుర్యం అంటారు. చాతుర్యం కలిగి భగవంతుని మనం పొందవలే. చాతుర్యం అనేటికి మనకి 3 రకాలుగా కనిపిస్తున్నారు. ఎవరి అంటే చాతుర్యం అంటే, ఒకటి ఏంటంటే నేను భగవంతుని పొందగలను, నేను పొందుతాను అని ఒకటి. ఇది తెలివి తక్కువదనమాట. ఇంకా రెండవ రకం తెలివైన రకం. వాళ్ళేంటిది, ఆ పరమాత్మ సర్వశక్తిమంతుడు, సర్వనియామకుడు, సర్వసమర్థుడు కాబట్టి ఆయన్ని ప్రార్థిస్తాను, ప్రార్థించితే ఆయన కరుణిస్తాడు. ఇది తెలివైన రకం. ఇది కాకుండా చాతుర్యం అంటారు. చాతుర్యంతో భగవంతుని సేవించి సుఖం పొందాలి. చాతుర్యం అంటే ఏమిటి అంటే, ఆ కలిగినటువంటి సుఖం ఏదో ఆ సుఖాన్ని మరి ఇంకా చెడిపోకుండా, ఇంకా తగ్గిపోకుండా అలాగే ఉంచుకోగలగడం ఏదైతే ఉందో, అలా ఉంచుకొని పరమాత్మని సేవిస్తూ ఉండడం అనేది ఏదైతుందో అది చాతుర్యం అంటారన్నమాట. మనకి పరమాత్మ కటాక్షం కలిగి ఆ కలిగినటువంటి పొందినటువంటి ఆ కటాక్షాన్ని ఏదైతుందో దాన్ని అలాగే ఉంచుకొని నిలుపుకోగలగడం ఏదైతే చాతుర్యం అంటారు. అదిగో అది ఆ చాతుర్యం. దానికి ఏంటి ఉపాయము అంటే, మరి మనకి నమ్మాళ్ళు వారు చెప్పిన దివ్య సూక్తి. అయితే ఎందుకండి అవసరమా, నేను పొందుతానంటే ఏమవుతుంది అంటే, అక్కడ మనకి ఒక చిన్న ఉదాహరణ కనిపిస్తుంది మనకి. పరమాత్మని నేను పొందుతా అంటే అది అవివేకము అంటారు. ఎలాగా అంటే, దుర్యోధనుడు మనకి మహాభారతంలోకి వెళ్తే కురుక్షేత్ర సంగ్రామానికి ముందు ఎవరి పాండవులు అటు కౌరవులు కూడా ఎవరి సైన్యాన్ని వాళ్ళు సమాయత్తం పరుచుకుంటూ ఉన్నప్పుడు ఆఖరిగా కృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తారు. అటు దుర్యోధనుడు వస్తాడు, ఇటు అర్జునుడు వస్తాడు. అయితే అర్జునుడు ముందుగా కోరుకుంటాడు, పరమాత్మ అర్జునుడికి ముందుగా ఒక అవకాశం ఇస్తాడు. అబ్బాయి ముందు ఆయన చూశాను కాబట్టి ఆయన కోరుకొని. అర్జునుడు ఏం కోరుకుంటాడు అంటే, అక్కడ పరమాత్మ చెప్తాడు, నేను ఒక్కడిని ఒక పక్క ఆయుధం పట్టను, యుద్ధం చేయను, ఇంకొక పక్క మాకు సంబంధించిన నారాయణ సుశిక్షులైనటువంటి నారాయణ సైనికులు ఒక 10,000 మంది మహాబలవంతులైనటువంటి వాడు ఒక పక్క. ఇవి 2 పక్షాలు. వీటిలో ఏది కావాలో
నువ్వు కోరుకోవాల్సింది అని అర్జునుడికి అవకాశం ఇస్తాడు కృష్ణ పరమాత్మ. ఇటుపక్క నుంచి దుర్యోధనుడు కాస్త బాధపడుతుంటాడు, ఏమిటో వాడు కానీ అది 10,000 మందిని కోరేసుకుంటే ఎలాగా అన్నట్టుగా అంటాడు. కానీ అర్జునుడు కృష్ణ పరమాత్మనే కోరుకుంటాడు. కృష్ణ పరమాత్మ ఏమంటాడు, యుద్ధం చేయను, ఆయుధం పట్టను, యుద్ధం చేయను, అంతే, నేను వచ్చి మనిషిగా అలా వచ్చి సహాయం చేస్తాను. అయితే అప్పుడు అర్జునుడు కోరుకున్న తర్వాత కృష్ణ పరమాత్మని దుర్యోధనుడు కాస్త మనసు తెల్లబడి, ఆహా బాగుంది, అయితే నాకు ఆ 10,000 మంది ఆ నారాయణ సుశిక్షితులైనటువంటి నారాయణ సైన్యాన్ని నాకు ఇవ్వాల్సింది అని కోరుకుంటాడు. కోరుకుని సంతోషపడి, ఓహో బాగుంది, ఏం చేస్తాం, కృష్ణ పరమాత్మ ఆయుధం పట్టుకోడట, యుద్ధం చేయట, ఆయనకి ఎందుకు దండగా అనవసరంగా ఆయన్ని కాస్త మన దగ్గర పెట్టుకుంటే ఆయనకి కాస్త మనం మేపాలి అనవసరంగా అని అనుకుంటాడు, సంతోషించి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత భీష్మాచార్య వారు పిలిచి అడుగుతాడట, ఏనాయనా నువ్వు వెళ్ళావు, పని ఏమైంది? ఏమిటండి స్వామి, ఆ అర్జునుడు వెర్రివాడు, నాకేమైంది, హాయిగా నేను తెలుగుగా కొరుకొచ్చాను, ఏం చేశావు అంటే, ఏం చేయడం ఏంటి, కృష్ణ పరమాత్మ రాడట, యుద్ధం చేయడట, ఆయుధం పట్టడట, మనకెందుకండి ఆయన్ని అనవసరంగా, కాబట్టి ఆయన దగ్గర 10,000 మంది ఆ నారాయణ సుశిక్షిత నారాయణ సైన్యాన్ని, నారాయణ సేవకులందరినీ కూడా నేను తీసుకొచ్చుకున్నాను, మన సైన్యం చాలా బలంగా ఉంటుంది అని అంటే, అప్పుడు నవ్వేట, వాడు కాదురా వెర్రివాడు, నువ్వే వెర్రివాడివి అని భీష్మాచార్య చెప్తాడు. అదేంటంటే తాతగారు అలా అంటారు అంటే, అక్కడ ఎవరిని ఏమనుకుంటున్నావు నువ్వు, కృష్ణ పరమాత్మ అంటే ఏమనుకుంటున్నావు, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటాడు. అక్కడ ఏమిటి అంటే, నువ్వు కోరుకున్నది ఏదైతే ఉందో ఇది వ్యర్థమే. ఎందుకంటే ఆయన ఎవరు అనుకుంటున్నావు, పరమాత్మ కృష్ణ పరమాత్మ ఎలాగైతే మరబొమ్మల్ని నడిపేటువంటి ఒక మనిషి వాటికి అంటే కీ ఇచ్చి మనం ఆ బొమ్మను నడిపేస్తుంటే ఎలా నడుస్తుంటాయో, అలాగే ఈ జగత్తునంతా కూడా ఆయన సృష్టించి మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు. ఆయన ఒక రంగుల రాట్నంలో ఏ విధంగా అయితే బొమ్మలు అలా తిప్పుతూ ఉంటాడు ఆయన, అలాగే ఈ లోకం అంతా కూడా నువ్వు తెచ్చుకునేటువంటి అటువంటి మరబొమ్మలే అవన్నీ పరమాత్మని కోరుకోవాల్సింది చాలా తప్పని చేశావు అంటాట. వీడేమనుకున్నాడు, నేను చాలా గొప్పవాడిని సాధించుకొచ్చాను అనుకున్నాడు, అది అవివేకము. కాబట్టి అలా కాకుండా ఆ విధంగా రెండో రకం మనం అనుకున్నాం, ఎవరైతే పరమాత్మ ప్రార్థించి ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని ప్రార్థిస్తారో వాళ్ళు వివేకవంతులు, తెలివైన వాళ్ళు. చాతుర్యం కలిగినట్టే ఆ కలిగినటువంటి ఆ భగవద్ కటాక్షం ఆనందం ఏదో దాన్ని ఎప్పటికీ నిలుపుకునే ఉండేటువంటి వాళ్ళు చతురులు అని అంటామట. అది మనకి నమ్మాళ్ళ వాళ్ళ దివ్యశక్తి ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత ఇంకా ఈనాటి పాశురానికి వస్తే, అదిగో అలాగా ఆ చాతుర్యం కలిగినటువంటి గోపిక ఈనాటి పాశురం తమకు కలిగినటువంటి ఆ అనుభవాన్ని తదేకంగా ఉంచుకుంటూ స్మరిస్తూ తదేకంగా చెడిపోకుండా జాగ్రత్తగా ఉంటూ లోపల ఒక యోగి వలె ఉన్నటువంటి గోపికని ఈనాటి పాశురంలో మేలుకొల్పుతున్నారన్నమాట. ఈ గోపికలంతా కూడా బయట ఉండేటువంటి గోపికలు. ముందుగా ఒకసారి ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత అర్థాన్ని చెప్పుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం నోత్తుచ్చి వర్గం புகுகின்றவம்மனாய் மாத்தவம் தாராரோ வாசில் திருவாதார் நாத்தத்துளாய் முடிநாராயணன் நம்மால் போத்தத்துவரைதரும் பண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தித்தின் வாய் வீந்த கும்பகர்ணனும் தோத்தமுனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்த அனந்தருடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோர் எம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. నోత్తుచ్చు వర్గం పొగీంద్రవమ్మనాయ్ అని లోపల ఉండేటువంటి అమ్మాయిని సంబోధిస్తున్నారు. ఏమిటి సంబోధన అంటే, అమ్మాయి లోకంలో మనం చూస్తాం, ఏదైనా ఒక వ్రతము, జపము, తపము, దానము, ధర్మము, యజ్ఞము, యాగము చేసినట్టయితే ఆ చేసిన వెంటనే మనకి ఫలం దక్కదు. ఆ చేసిన కొంతకాలానికి ఆ ఫలం మనకు దక్కుతుంది. ఎందుకంటే వాస్తవానికి యజ్ఞము అంటే ఏమిటి, ఫలం ఇచ్చేవాడు పరమాత్మ. యజ్ఞము అంటే మన చేత ఆచరించబడేది, అంటే అది ఆచరించబడాలంటే ఆ యజ్ఞం మన మీద ఆధారపడుతుంది. సరే, దాన్ని యజ్ఞాన్ని చేశాము, చేసిన తర్వాత మనకి ఫలం ఇవ్వాలంటే అది పరమాత్మ మీద ఆధారపడుతుంది. వీడింత బాగా యజ్ఞం చేశాడు కాబట్టి పరమాత్మ చేత ఫలం ఇప్పిద్దాము అన్నట్టుగా. అయితే ఆచరణ దశలో మన మీద ఆధారపడుతుంది, ఆచరించిన తర్వాత భగవంతుడి మీద ఆధారపడుతుంది. ఈ యజ్ఞాలు కర్మలు కావు మనకి ఫలాన్ని ఇచ్చేవి. ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మే. కాబట్టి పరమాత్మ మనకి ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఏమా అంటే ఏదైనా ఒక కర్మ ఆచరించినట్టయితే ఫలం అనేటువంటిది అది వెంటనే ఆ కర్మ ఇవ్వలేదు. అనంతర కాలంలో పరమాత్మ చేత మనకి ఫలం పొందింపబడుతుంది.
అయితే ఈనాటి భాషలో ఈమెను ఏమంటున్నారు వీళ్ళంతా కూడా, నోతుచ్చి వర్గం స్వర్గం పొగినరా మనాయ్, నోము నోచి స్వర్గాన్ని పొందిందల్లా ఉన్నావే, అంటే ఫలాన్ని పొందిందల్లా ఉన్నావే అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? వ్రతం. ఈ వ్రతం ఇంకా ఆచరణే కాలేదు, మనం ఇంకా ఆచరణ చేస్తున్నాం. వ్రతాచరణ కాకుండానే నోము నోచి వ్రతానికి సంసిద్ధురాలు వెంటనే భగవంతుని పొందేసినట్టున్నావే. అంటే మనమంతా ఏమనుకున్నాం? కృష్ణ పరమాత్మను వెళ్ళి కలుసుకోవాలనుకున్నాం. ఇంకా మనం వెళుతున్నాం అనుకున్న కానీ వెంటనే నువ్వు భగవద్ అనుభవాన్ని పొందిందల్లా ఉన్నావే అన్నట్టుగా వీరి ఉద్దేశం. అక్కడ మనకి కొన్ని విషయాలు చెప్తారు. స్వర్గం అంటే ఏమిటి? స్వర్గం అంటే భగవంతుడికి పేరట, భగవంతుని స్వర్గం అంటారు. ఎలాగా అంటే స్వర్గిభిహి గీయతే ఇది స్వర్గం అంటే భగవంతుడి పేరట. స్వర్గంలో ఉండే వాళ్ళ చేత కూడా కీర్తించబడేటువంటి వాడు స్వామి. ఆయన ఉండే ధామానికి స్వర్గం అని పేరు. అది ఆ విధంగా స్వర్గం అంటే భగవంతుడే. భగవంతుడినే పొందావు, భగవద్ ఆనందాన్ని అనుభవాన్ని పొందేస్తున్నావు అని వీడి ఉద్దేశం. ఇంకా కృష్ణ పరమాత్మ చెప్తాడు అక్కడ స్వర్గం అంటే ఏమిటంటే సర్వవి ఎలా పొందుతారాగా సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత అంటాడు పరమాత్మే. సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఎవరు నన్ను ఎవరైతే తెలుసుకుని నన్ను కానీ భజిస్తారో పూజిస్తారో వాడు నన్ను పొందుతారు అంటాడు. సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత కృతకృత్యస్య భారత అంటాడు. ఆయన అటువంటి వాడు ఎవరైతే వాడు కృతకృత్యులైనట్టే, తన పని పూర్తిగా చేసుకున్న వాడే కృతకృత్యుల కింద లెక్కిస్తారు. అలాగే ఇంకా విదుః కృష్ణం తత్వతో ఏ రాజన్ తేషాం సర్వయజ్ఞా సమాప్తాః అంటున్నాడు ఇక్కడ. రాజన్ ఇది అక్కడ చెప్తున్నాడు పురాణంలో, పురాణ వచనం. ఓ రాజా, ఎవరైతే కృష్ణ పరమాత్మని తత్వంగా తెలుసుకుంటారో వాళ్ళు వాళ్ళ యొక్క యజ్ఞాలు ఇంకా వాళ్ళకి ఏం చేయవలసిన అన్ని యజ్ఞాలు సమాప్తి అయినట్టే. వాళ్ళకి ఆ విధంగా పరమాత్మ కటాక్షం లభిస్తుంది అన్నట్టుగా ఈ విధంగా స్వర్గం అనే దానికి అర్థం చెప్తారు. స్వర్గం అని పొందినట్టున్నావే, స్వర్గాన్ని అంటే ఆ విధంగా ఫలాన్ని పొందినట్టున్నావే, నోము నోచేయంగానే నోచి వెంటనే నువ్వు స్వర్గాన్ని పొందినట్టున్నావే ఓ అమ్మా అంటున్నారు. అమ్మ అంటే మా స్వామిని, అంత గొప్ప అమిగదేమే కాబట్టి ఆమెని మర్యాదపూర్వకంగా స్వామిని అంటున్నారన్నమాట. ఈ విధంగా మనకి ఆ విధంగా ఆ స్వర్గాన్ని పొందినటువంటి నోతుచ్చి వర్గం పుగిన్రమ్మనాయ్. అయితే ఆమె మాట్లాడలేదు, ప్రత్యేకంగా గుణానుభవంలో నిమగ్నాలే ఉండడం వల్ల సరే అయితే మహత్వం దారారో వాసింగిరివాదారు, సరే మమ్మల్ని తలుపు తీసి మమ్మల్ని కటాక్షించకపోతే పోయే, కనీసం మహత్వం దారారో మాటైనా నీ మాటే మాకు దారకం అవుతుంది. అంటే భగవద్భక్తుల యొక్క జ్ఞానుల యొక్క మాటలే మనకి పాదేయం పుడరికాక్ష అన్నట్టుగా మనకి ఆ మాటలే మనకి ధారక పోషకములు అవుతాయి. కాబట్టి వాళ్ళ యొక్క సూక్తుల్ని, శ్రీ సూక్తుల్ని మనం వింటే చాలు, వాళ్ళ దర్శనం అయినా అవ్వకపోయినా ఆ శ్రీ సూక్తిని మనం వింటే చాలు అని ఇక్కడ చెప్పడం ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా మహత్వం దారారో వాసిని నిలవాదార్. దీనికి మనకి ఉదాహరణగా శ్రీరామాయణంలో ఒక చిన్న ఘటన మనకు కనిపిస్తుంది. ఏమిటి అక్కడ అంటే ఆ సుందరకాండలో హనుమత్ స్వామి ఆ సీతమ్మ వారిని ఆ విధంగా తెలుసుకోవడానికి వెతకడానికి వెళ్ళి లంకకి చేరుకున్నాడు. సరే ఆ తర్వాత వెళ్ళిన వీళ్ళంతా కూడా మిగతా వానరులంతా కూడా ఆ తీరాల్లో అలా కూర్చుని ఉన్నారు. ఆ ఉత్తర తీరం వైపు ఆ తీరంలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఎంతసేపటికి రాడినా అనుకునేప్పటికీ వాళ్ళు అనుకున్నారట, ఏమో మళ్ళీ వస్తాడో రాడో, ఎందుకని వీళ్ళందరికీ కూడా వానరులకి 1 మాసం మాత్రమే సమయం ఇచ్చాడు సుగ్రీవుడు. కాబట్టి ఆయన మళ్ళా వచ్చాడో లేదో, అసలు వెళ్ళాడో లేదో మనకు తెలియదు అనుకుని వీళ్ళంతా కూడా ఇంకా మనం లాభం లేదు, మనం కానీ ఆ ఆంజనేయ స్వామి రాకపోతే మనమంతా కూడా సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే దండిస్తాడు కాబట్టి మనం ఇక్కడే ప్రాయోపవేశం చేసేద్దాం అని అనుకుని వాళ్ళు ప్రాయోపవేశానికి సిద్ధపడ్డారు. ఇంతలోకి ఆ స్వామి కాస్త సీతమ్మ వారి దర్శనం అయింది. వెంటనే వస్తున్నాడు. వస్తూ కొంచెం దూరంలోంచి ఇంకా కనిచూపు మీద రాలేదు, కానీ పెద్దగా ఆ గర్జనలు చేశాడు. సింహరాజు లాంటి గర్జనలు చేసేప్పటికి ఆ గర్జన విని వీళ్ళంతా కూడా అదిగో మన స్వామి వచ్చేస్తున్నాడు. వీళ్ళంతా ఆనందంగా తదేకంగా ఆనందం పడి అప్పటి వరకు ప్రాయోపవేశం చేసేద్దాం అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడైతే ఆ యొక్క ఆ హనుమత్ స్వామి యొక్క ఆ గర్జన విన్నారో వెంటనే వీళ్ళందరికీ కూడా ఆనందం, తదేకమైన ఆనందం, వాళ్ళు ప్రాణాలు నిలబడ్డాయి. అదే ధారకంగా అయింది. అలాగే సర్వదా కృతకార్యసౌ హనుమాన్ నాత్ర సంశయ నహ్యకృత కార్యస్య నాద ఏవం విదో భవేత్. ఆ నాదాన్ని విని హాహా
ఈ నాదం ఇంత గొప్పగా వస్తుంది అంటే ఆయన సర్వదా కృతకార్య అసౌ సాధించుకుని వచ్చినాడు, పని చేసుకుని వచ్చినవాడే. అందుకనే ఆ విధంగా ఆ గర్జన విని వీడు చెప్తున్నారన్నమాట. ఆ స్వామి యొక్క గర్జన విని అంటే అబ్బబ్బా ఇంత బాగా గర్జన చేస్తున్నా అంటే అదిగో మన స్వామి ఆ కృతకార్య పని చేసుకుని వచ్చినవాడు అని ఎప్పుడైతే ఆ విధంగా గర్జన పడిందో వీళ్ళంతా కూడా మనసుకు చాలా ఆనందాన్ని పొందారు. అలాగే అమ్మ నీ యొక్క మాట కూడా వీళ్ళంతా కూడా వాళ్ళ ప్రాణాధారమైంది ఆంజనేయ స్వామి యొక్క గర్జనే. లేకపోతే ఇంకొకరి కొన్ని క్షణాలు కానీ ఆయన అలా గర్జించకుండా వస్తే వీళ్ళకంతా ప్రాయోగం చేసేవాళ్ళు కదా. కాబట్టి వాళ్ళ ప్రాణధారాన్ని నిలబడడానికి కారణమైంది ఆ గర్జన. అలాగే ఆ విధంగా అక్కడ కాబట్టి ఈ నువ్వు కూడా ఆ విధంగా కొంచెం కనీసం తలుపు తెరవకపోతే నీ కటాక్షం మాకు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, కనీసం తలుపు తెరవకపోతే మాట నీవు, ఆ మాట విని మేము కూడా ఆనందిస్తామమ్మా అని మార్తవం దారారో వాసులు తిరువాదా అంటే వీళ్ళు లేదర్రా. అందుకని భగవంతుడితో అనుభవాన్ని పొందుగాదు, నువ్వు ఉండని స్వామితో ఆనందాన్ని పంపించు, మాకు నీ మాట ఇస్తే చాలు మాకు అంటే. లేకపోతే లేదర్రా స్వామి లేరు, నేనేమి అలా కాదు వస్తున్నా అన్నింటే లేదమ్మా మాకు తెలుసు. నా తత్తులాయముడి నారాయణన్, ఎవరైనా నా తత్తులాయముడి తులసి మాలను ధరించేవాడు. తులసి అంటే మనకి ఆ గంధం అంతటా వ్యాపిస్తుంది. తులసి ఎంతో చాలా శ్రేష్టమైనటువంటి తులసి మాలని ధరించినటువంటి వాడు ఆయన స్వామి లోపల ఉన్నాడు మాకు తెలుస్తుందమ్మా. అలా నారాయణన్ అంటున్నారు. నారాయణన్ అంటలో ఉద్దేశం ఏంటంటే అక్కడ అంతటా వ్యాపించి ఉండేవాడు కదా, కాబట్టి మాకు తెలుసు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఈనాటి పాశ్రంలో మేల్కొల్పబడేటువంటి గోపికని వీళ్ళంతా కూడా అరుంగలమే అని సంబోధిస్తారు. అరుంగలమే అంటే అరుదైన ఆభూషణమా అని పిలుస్తున్నారు. ఆభూషణం ఏం చేస్తుంది? గొప్ప ఆభూషణాన్ని మనం పెట్టుకుంటే అందాన్ని కలిగిస్తుంది మనందరికీ. అలాగే మా గోష్ఠికే నువ్వు అరుదైన ఆభూషణం వంటిదానా, అంత గొప్పదానివమ్మా నువ్వు అంటున్నారు. అయితే పాశురార్థంలో చూస్తే ముందు నుంచి నోతుచ్చ వర్గం పొగిన్ర అమ్మనాయ్ అన్నారు. అంటే నోము నోచి స్వర్గాన్ని పొందిన దాని వల్ల ఉన్నావు అమ్మాయి అంటున్నారు. నొత్తుచ్చి వర్గం పొగిన్రమ్మనాయ్ మాత్తమం తారారో వాసులు తిరువాదార్ అంటే వీళ్ళు ఎంతసేపటికి బయట నుంచి చూస్తుంటే ఆమె రావట్లేదు. అందుకని నువ్వు కాస్త నోము నోచి స్వర్గాన్ని పొందిందల్లా ఉన్నావే అంటే ప్రయోజనం పొందిందల్లా ఉన్నావే. సరే అయితే అయింది, పోనీ మాట్లాడుతులేదు, తలుపు తీయకపోతే తీయపోయావు, మేమందరం వచ్చామంటే తలుపు తీసి మమ్మల్ని మాతో రావాలి, కలిసి రావాలి, పోనీ తలుపు తీయకపోతే తీయపోయావు. మాత్రం దారారో నువ్వు కనీసం నీ మాటైనా ఒక మాట పలకవచ్చు కదా, ఆ మాటనైనా మాకు ధారకంగా అవుతుంది అన్నట్టుగా మాత్తమం తారారో వాసులు తిరువాదా, తలుపు తీయకపోతే పాయే, కనీసం మాటైనా చెప్పవచ్చు కదా, అనవచ్చు కదా అన్నారు. అంటే ఆమె లేదు అంటే ఏమిటి వీళ్ళ ఉద్దేశం, నువ్వు లోపల పరమాత్మతో కృష్ణానుభవాన్ని పొందుతున్నావు ఏకంగా అన్నట్టుగా వీళ్ళు భావించుకుంటే లేదర్రా ఇక్కడ పరమాత్మ లేడు అంటే నాతత్తుడాయముడి నారాయణన్. నాతత్తుడాయముడి కిరీటంలో తులసిమాలను ధరించినటువంటి స్వామి. అటువంటి స్వామి ఎవరైనా నారాయణన్ లేడంటున్నావే, లేదర్రా చూసుకోండి కావాలంటే తలుపులు వేసి ఉన్నాయి, ఎక్కడెక్కడ తాళం వేసి ఉందిగా, లోపలికి ఎట్లా వస్తాడు స్వామి, ఏం లేదు అలాగంటే కాదమ్మా, ఈయన ఎవరో నారాయణుడు, తులసిమాలను ధరించినటువంటి తులసి సుగంధం మాకు ఇక్కడ దాకా తులసి సుగంధం వచ్చేస్తుందమ్మా, అంతటా వ్యాపిస్తుంది. అదే కాకుండా నారాయణుడు అయినా సాక్షాత్తు నారాయణుడు కదా, ఇక్కడ అక్కడ ఉండడం ఆయనకి అసాధ్యం లేదు కదమ్మా, నారాయణన్. కాబట్టి నమ్మాళ్ పోత్తత్పరదలం పుణ్యనాల్. ఇంకా ఎటువంటి వాడు మనం కానీ ఆయన్ని కీర్తించినట్టయితే ఆయన మనకి తదేకంగా పుణ్యప్రదుడైన పుణ్యాలను ఇస్తుంటాడు. ఆయన పుణ్యాత్ముడమ్మా. మనం కానీ ఒక్కసారి ప్రార్థిస్తే మనకి తదేకంగా అనేక వరాలను కురిపించే పుణ్యాత్ముడు, మనల్ని కటాక్షించే పుణ్యాత్ముడైన పుణ్యనాల్. అయితే అప్పటికీ ఆమె మేల్కోలేదు. అటు నుంచి జవాబు రాకపోతే ఎటువంటి రాకపోతే పండురునాల్ పూర్తిత్తిన్ వాయువేంద కుంభకర్ణనం తోత్తమునక్కే పెరింతయ్యలు తాన్ తందానో అంటున్నారు. అంత గాఢ నిద్రపోతున్నావంటే నువ్వు ఒకవేళ ఒకనొక సమయంలో పండురునాల్ ఒకనొక సమయంలో కూర్తిత్తిన్ వాయువేంద అంటే మృత్యు నోట్లో పడ్డటువంటి కుంభకర్ణుడు తోత్తు మునక్కే పెరింతయ్యలు తందానో నిద్రలో నీతో ఓడింపబడి ఆ నిద్రను కాస్త నీకు ఇచ్చేశాడా అని వీళ్ళు
ఆ విధంగా ఆయన చెప్పి అంత బాగా నిద్రపోతున్నావేంటి, అంత నిద్రపోతున్నావే, ఒకవేళ కుంభకర్ణుడు నీతో ఓడిపోయే నిద్రలో నీకు ఇచ్చేసాడా, తన నిద్ర కూడా ఆయన ఓడించేసావా అన్నట్టుగా వీరన్నారు. ఆ అత్త ఆనందుడు. ఇంతలోకి ఆమె లేదరా వస్తున్నాను అని ఆ తొందరలో లేచి వచ్చినట్టుగా వాళ్ళకి శబ్దం వినిపించి, గాజుల యొక్క ఆ గజ్జల శబ్దం వినిపించినట్టుగా భావించుకుని, అమ్మ జాగ్రత్తగా తొందరగా వస్తున్నట్టుగా అనిపించి, ఆత్త ఆనందుడయాయ్, ఓ బద్ధకస్తురాలా, చాలా బద్ధకం, ఎంతో బద్ధకస్తురాలా, ఆత్తనందుడయాయ్ అరుంగలమే, ఓ అరుదైన ఆభూషణమా, తేత్తవారి వందు తిరా, మెల్లగా సర్దుకుని వచ్చి తలుపు తీసి మమ్మల్ని కటాక్షించవలసింది అని పాశురార్థాన్ని గోపికలంతా కూడా ఆండాళ్ళ తల్లి ఈ పాశురార్థాన్ని బయట ఉండేటువంటి గోపికలంతా కూడా లోపల ఉండేటువంటి గోపికలతో అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది. నతత్తులాయుడి నారాయణన్ అంటే తులసిమాలను ధరించినటువంటి స్వామి నారాయణుడు అంటున్నారన్నమాట. తులసిమాలను ధరించడం అంటే తులసి చాలా శ్రేష్టమైనదట. తుల్యం సీదతి ఇది తులసి అంటే తులసి యొక్క గొప్పతనం ఏంటంటే తుల్యం సీదతి, సమానంగా తూగుతుంది, పరమాత్మ సమానంగా తూగేటువంటి గొప్పనటువంటి తులసి అది. అందుకనే మనకు అంటున్నాం, అక్కడ రుక్మిణి అమ్మవారు పరమాత్మని తులసితో కలిసి ఒక తులసి దళం వేస్తే దాంతో సమానంగా తూగింది మనకు తెలుస్తున్నది. కాబట్టి అంత గొప్పనటువంటి తులసి. కాబట్టి అటువంటి నాతత్తులాయుడి నారాయణన్, అటువంటి తులసిమాలు ధరించేటువంటి స్వామి అంటే నారాయణుడు. ఇంకా ఎవరైనా నారాయణుడు అంతటా ఉండేవాడు, లేడరా లోపల అంటే లేదమ్మా మాకు తెలుసు లోపల ఉన్నాడు అన్నట్టుగా వీళ్ళు భావించి అని చెప్పారు. అయితే ఇంకా ఇటువంటి వాడైనా పరైతరం పుణ్యనాల్, పోత్తప్పరైతరం పుణ్య, అటువంటి వాడు ఆ స్వామి నారాయణ స్వామి మనంగానే కీర్తిస్తే మనకి పుణ్యనాల్ పొత్తప్పరైతరం, మనకి పరా అనే దాన్ని ఇస్తాడమ్మా, ఇచ్చేవాడు తదేకంగా మనకి కావలసినటువంటి అన్ని ఇచ్చేవాడు. పుణ్యనాల్ అంటున్నారు. పుణ్యాత్ముడు ఎలాగంటే మన ఆడవాళ్ళ పూర్వాచార్యులు తన్నీరై పోలే అంటారు. తన్నీరై పోలే అంటే మనం ఏ పదార్థం చేసినా అందులో నీళ్లు లేకుండా ఏ పదార్థాన్ని మనం వంట చేయలేము. ప్రతి పదార్థానికి ఏ పదార్థం చేసినా ఏ విధంగా అయితే నీళ్లు ఉండాలో అలాగే పరమాత్మ కూడా ఈ సమస్త జగత్తులో కూడా అందరికీ ఆధారభూతులైనటువంటి స్వామి. అలాగా ఆ విధంగా పండున్న ఆ విధంగా చెప్పి తర్వాత అప్పటికీ లేకపోతే అప్పుడు మేలుకోకపోతే ఏమన్నా మేలుకోకుండా నిద్రపోతున్నావు, ఒకవేళ పండొరునాలు పూర్తిత్తిన వాయు మీద కుంభకర్ణనం అంట. మళ్ళీ ఇంకొక పదం చెప్తున్నారు. పండొరునాలు ఒకనొక సమయంలో ఆ శ్రీరామచంద్రుడి చేత కొట్టబడి మృత్యు యొక్క ముఖంలో పడివేయబడి కుంభకర్ణనం అంటారు. కుంభకర్ణన అక్కడ సంయుక్తాక్షరంలో తమిళ భాషలో కుంభకర్ణనం అని వేరువేరుగా చెప్పాలి. కుంభకర్ణనం తోత్తు మనకే పెరుందయ్యలు దాను. అతడు కూడా తన యొక్క నిద్ర, కుంభకర్ణుడు అంటే మనకి నిద్రకి ప్రతిరూపంగా ఉంటుందంటే ఏమిటి కదా అంటే రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు అన్నదమ్ముడు వీళ్ళంతా కూడా అసురులు తపస్సు చేస్తారు. తపస్సు చేసి బ్రహ్మగారి నుంచి వరం పొందాలనుకుంటారు. అందులో కుంభకర్ణుడు ఏమనుకుంటాడట అంటాడు, అన్నయ్య ఇది ఇంత ప్రతిరోజు మనకి వీళ్ళతో దేవతలతో గొడవలేందుకు, ఈ దెబ్బలాంటినందుకు, అసలు ఆ దేవతల్ని లేకుండా చేసే ఒక వరం కోరుకుందాం అంటాడట. సరే అంటే అప్పుడు బ్రహ్మగారికి తపస్సు చేసి వెంటనే ఏమనుకుంటారు, నిర్దేవం వరం కదా అంటే దేవతలు అనే ఉపసర్గకి లేకపోవడం అర్థం. దేవతలు లేకుండా ఉండేటువంటి వరం ఇవ్వండి మాకు అని కోరుదాం అనుకున్నాడు. బ్రహ్మగారి కాస్త ప్రత్యక్షంలో ఏం కావాలా అంటే ఇందులో సరస్వతి అమ్మగారు వచ్చి వాడి నాలుగు మీద కూర్చున్నారట. నిద్రేవా ఆ రకాన్ని మార్చేసింది. నిద్రేవా అంటే సరే తదాస్తు అనేసాడు. నాకు నిద్రే కావాలంటే కోరుకున్నట్ట. వెంటనే ఆయన నిద్ర వచ్చేసింది. అలాగా 6 నెలలు నిద్రపోతాడట ఆయనకి. అంతే ఆ విధంగా నిద్రపోతూ ఒకరోజు అంటే అంతకుముందు ఏంటంటే నిద్ర సరే, ఆ తర్వాత బ్రహ్మగారు ఇంకా వరం ఇచ్చేట. తదేకంగా అందరినీ మహాబలవంతుడుగా అందరినీ తినేస్తుంటే మళ్ళా అందరిపై మొరబెట్టుకున్నట్టు, ఏంటి మమ్మల్ని అందరినీ ఈ విధంగా హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు అంటే సరే ఆయనకి ఆ నిద్ర 6 నెలలు దాకా అవుడుగాక అని 6 నెలలు నిద్ర ఒకరోజు మేలుకుంటా. ఈ విధంగా ఆయన ఆ కుంభకర్ణుడు. అయితే ఆ కుంభకర్ణుడి యొక్క నిద్ర నీకు వచ్చేసిందా, ఆయన్నే ఓడించేటట్టున్నావు ఆ నిద్రలో అన్నట్టుగా ఆ విధంగా చెప్పారు. అదే కాకుండా కుంభకర్ణ అనే దానికి తమిళలో ఇంకా అర్థం చెప్తారు మనకి, వేరే అర్థాలు. అగస్త్య కుంభ సంభవ. కుంభకర్ణుడు అంటే అగస్త్య మహర్షి కుంభంలోంచి పుట్టాడనమాట ఆయన. ఏమిటి ఆయన యొక్క గొప్ప విశేషం? 3 విశేషాలు ఉన్నాయి. చాలా గొప్ప పనులు చేశాడు ఆయన. మనకి ఏమిటి అంటే వింధ్య పర్వతాన్ని అణిచినటువంటి వాడు, ఇంకొకటి ఏంటంటే సముద్రాన్ని ఆచమనం చేసేటువంటి వాడు, ఇంకా 3వది ఏంటంటే వాతాపి ఇల్వలు అనేటువంటి వాళ్ళని
సంహరించినటువంటి వాడు. ఈ 3 విషయాలని మనకి చేసినటువంటి వాడు. గొప్పతనం ఏంటంటే అక్కడ ఏం చేస్తున్నారు, వింధ్య పర్వతాన్ని, మేరు పర్వతం చాలా గొప్పది. సూర్యప్రభ భగవానుడు మేరు పర్వతం చుట్టూ రోజు తిరుగుతుంటాడు ప్రదక్షిణ చేస్తున్నట్టుగా. అయితే ఈయనకి ఒక వింధ్య పర్వతానికి కూడా, వింధ్య పర్వతానికి ఒక ఇది పుట్టి అసూయ కలిగింది. ఏమిటి, సూర్య పరమాత్మ ఎప్పుడూ కూడా ఆ మేరుపర్వతం చూస్తున్నాడు, నేను దానికన్నా పెద్దగా అయిపోవాలి అని అహంకారంతో దానికన్నా పెద్దగా అయిపోతాను, అప్పుడు నా చుట్టూ తిరుగుతాడు అనేటువంటి అసూయతో చేద్దామనుకున్నట్ట. పెరిగిపోతున్నది. అలా పెరిగిపోతూ ఉంటే ఇటుపక్క యువతల పక్క వాళ్ళకి చీకటైపోతుంది. ఏం చేయాలి, దేవతలంతా వెళ్ళి ఆ అగస్త్య మహర్షిని ప్రార్థించాట. స్వామి, మరి నువ్వు కానీ ఇటు నుంచి వెళితే ఆయన గర్వాన్ని అణచగలవు, నువ్వు నీకే సమర్థుడు, నువ్వే సమర్థుడు అంటే ప్రార్థించి వెళ్ళాట. వెళ్ళంగానే మహర్షి వచ్చాడు కాబట్టి వెంటనే రాగానే ఆయన ఒంగున్నట్ట. అయ్యా స్వామి, దారి అటు వెళ్ళాల్సింది, దారి పడాల్సింది అంటే నేను వచ్చేదాకా ఇలాగే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళా వెనక్కి రాలేదు ఆయన. అటువంటి అదిగో అది ఆ వింధ్య పర్వతం కానీ ఒకవేళ పెద్దదైపోయింటే మనందరికీ ఎంత ఆపద వచ్చేదో. ఇంకా అదొకటి. రెండవది, సముద్రాన్ని ఆచమనం పట్టడం అంటారు. సముద్రం అంటే ఇక్కడ వింధ్య పర్వతం అంటే అహంకారము. అహంకారాన్ని అణచడము ఎవరు చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి. గొప్పలు పెద్దవాళ్ళు ఎవరైతే మనకి ఆ ఆచార్యులు అలాగే వాళ్ళ గురువులు వాళ్ళంతా చేయాలి. వాళ్ళు మనలో ఉండే అహంకారాన్ని తొలగిస్తారు, తొలగించి మనల్ని సన్మార్గంలో పెడతారు. వాళ్ళని కానీ ఆశ్రయించినట్లయితే మనం అంతా కూడా సాత్విక బుద్ధితో సత్వ సంపన్నులే ఉంటాము అని పరమాత్మని ఆశ్రయిస్తూ ఉంటాము అని చెప్పడం ఒక ఉదాహరణ. రెండవది, ఇక్కడ ఆ సముద్రాన్ని ఆచమనం చేసేట ఆయన అగస్త్యుడు కాస్త. ఎందుకని అంటే మళ్ళా ఆ సముద్రంలో ఒక రకం రాక్షసులు దాక్కునేవాళ్ళట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పగలంతా సముద్రంలో దాక్కుని రాత్రి అయినప్పటికి బయటకు వచ్చి అందరినీ చంపేస్తుండేవారట. లోకాలన్నింటినీ హింసిస్తుండేవారు, దేవతలను హింసిస్తుండేవారు. వీళ్ళంతా పోయి ఆ అగస్త్య మహర్షిని కాస్త మొరబెట్టుకున్న, స్వామి మమ్మల్ని రక్షించవలసింది, నువ్వే మార్గం చూడాల్సింది అనేప్పటికీ ఆయన కాస్త ఏమైంది అంటే వీళ్ళంతా సముద్రంలో దాక్కుంటున్నారు. అలాగా అని ఆ సముద్రాన్ని ఆచమనం చేసేసట. సముద్రాన్ని ఆచమనం చేయగానే వెంటనే వెళ్ళి దేవతలంతా కూడా ఆ రాక్షసుని సంహరించారు, లోకానికి ఆ పీడ పోయింది అన్నట్టుగా చెప్తారు. అంతరార్థంగా చూస్తే ఏంటంటే ఇక్కడ ఆచమన సముద్ర శృతి సాగర అంటారు. వేదములు, వేదాధ్యయనములు, ఇవన్నీ శాస్త్రములు, ఇవన్నీ కూడా సముద్రాలా ఉంటాయి. వాటన్నిటినీ ఔపోసన పట్టినటువంటి వాళ్ళు ఆచార్యులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కానీ మనం సేవిస్తే ఆ వేద విజ్ఞానం అంతా కూడా మనకి వస్తుంది. వాళ్ళని సేవించి వాళ్ళ ద్వారా వేద జ్ఞానాన్ని పొందవలే అనేటువంటిది ఒక ఏమంటారు. దానికి గంటగాలుగా లౌకికమైనటువంటి అనేకమైనటువంటి ప్రవృత్తులు మనకి అడ్డం వస్తుంటాయి. వాటిని తొలగించుకొని ఆ జ్ఞానాన్ని, ఏమిటి జ్ఞానం అంటే భగవద్ జ్ఞానం. వేదం అంతా ఏం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. ఆ జ్ఞానాన్ని మనం పొందవచ్చు, ఆచార్యుని ఆశ్రయించవాలి. ఇంకా మూడోది, వాతాపి ఇల్వలుడు అనేటువంటి ఇద్దరిని రాక్షసుల్ని వీళ్ళిద్దరు స్వామి సంహరించాడు. ఎలాగా అంటే వాళ్ళిద్దరూ బ్రాహ్మణ వేషం వేసుకుని, ఒకటి మేకగా ఒకడు బ్రాహ్మణుడిగా వచ్చి ఆ విధంగా ఆ దారిపోయే వాళ్ళందరినీ కూడా ఆపి ఆ మునుల్ని, ఋషులందరినీ కూడా, అయ్యా ఈ రోజు మా ఇంట్లో శ్రార్థం ఉంది, మీరు వచ్చి భోజనానికి రావాల్సింది అని వాళ్ళని ప్రార్థిస్తే, సరే శ్రార్థం అంటే ఎవరైనా ఒప్పుకుంటారు కాబట్టి బ్రాహ్మణులు అలాగే రండి అంటే వెంటనే ఆయన స్నానం చేసి వచ్చేటప్పటిగా ఇక్కడ కాస్త ఆ వాతాపి అనేటువంటి వాడిని, ఇల్వలుడు అనేటువంటి రాక్షసుడు ఆ మేక రూపంలో ఉంటామట. ఆయన్ని కాస్త వధించి ఆయన్ని వండేసి ఆయనకి భోజనంగా పెట్టేవాట ఆ శ్రాద్ధంలో. అది కాస్త ఆయన ఆరంభించిన తర్వాత వాతాపి బయటికి రా అంటే ఆయన కాస్త బయటకు వచ్చి కడుపు చీల్చుకుని బయటకు వచ్చేసేవాట. వెంటనే ఆ చనిపోయినటువంటి ఋషులను, ఆ మనుషులను వాళ్ళు తినేసేవాళ్ళు. ఇది వాళ్ళు రోజు చేస్తున్నటువంటి పని. అలా చేస్తున్నటువంటి పని ఈయన ఒకరు తెలుసుకున్నాడట. అగస్త్య మహర్షి కూడా ఆ దారిలో వెళుతూ ఒకరోజు తెలుసుకున్నాడు. తెలుసుకుని వెంటనే అలాగే చేసినటువంటిది ఆయన కాస్త సాపాటు చేసిన తర్వాత ఆయన వెంటనే వాతాపి జీర్ణం అనేసేట. వీడు కాస్త వాతాపి బయటికి రా అని పిలిచినట్ట. ఇల్వలుడు రాలేదు. ఇంకెక్కడ వాతాపి పోయాడు పో అన్నట్టుగా. అందుకనే మన చిన్నపిల్లలు కూడా భోజనం పెట్టిన తర్వాత మన ఇళ్ళలో ఒక సాంప్రదాయం, వాతాపి జీర్ణం ఒకసారి ఆ కడుపు మీద ఇలా అంటారు. అంటే అందులో ఏమైనా దోషాలు కూడా జీర్ణం అయిపోగాక అన్నట్టుగా చెప్తారు. ఈ విధంగా 3 విషయాల్ని మనకు చెప్పారు. వాతాపి ఇల్వల యొక్క వృత్తాంతం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, మృత్యువుని జయించుట అని. అప్పటికి ఆమె మేల్కోపోతే ఆత్త అనందరుడయాయ్ అరుంగలమే అంటుంది. ఆత్త అనందరుడయాయ్ అంటే చాలా మొద్దు నిద్ర కలిగినటువంటి దానా, నిద్ర బద్ధకం ఎక్కువగా కలిగినటువంటి దానా అంటున్నారు. అంటే ఏమిటంటే అక్కడ అనందరుడయాయ్ అంటే జాగ్రత్తగా రావాల్సింది తేత్తమాయ ఉంది తిరా అంటున్నారు. ఆత్త అనందరుడయాయ్ అరుంగలమే అని ఆ లోపల ఉండేటువంటి అమ్మాయిని వీరు సంబోధించారు. అరుంగలమే అంటే సత్పాత్రము అని అర్థం, ఆభూషణము ఒక అర్థం, ఇంకోటి సత్పాత్రము అని కూడా అర్థం అన్నమాట.
కలం అంటే సత్పాత్రము, అరుంగలమే అంటే అరుదైనటువంటి సత్పాత్రము, గొప్పనైనటువంటిది ఇదొక ఆభరణం అంటారు. అయితే ఇక్కడ దుర్లభమైనటువంటి ఆభరణము అని కూడా చెప్తున్నారు అనమాట. ఇందులో అంటే భగవద్గుణానుభవంలో చేస్తూ అందరి చేత కూడా పడేటువంటిది అమ్మాయి. అంత గొప్పైనటువంటి అమ్మాయి అని చెప్పేసి ఈ అరుంగలమే అనేటువంటి పదాన్ని ఇక్కడ చెప్పడం ద్వారా మనకు ఒక ఆళ్వాళ్ళు కూడా మనకి తెలియపరచబడుతున్నారు. వారు కూడా ఆభూషణటువంటి ఆళ్వాళ్ళు ఈ లోకానికి అంతా ఆయన కులశేఖరులు అని ఒక రాజు. వాడు కులశేఖర్ గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అని మనకి చెప్తారు, తెలుస్తుంది. ఎక్కడి అంటే గుష్యతే యస్య నగరే దినే దినే రంగయాత్ర. ఎప్పుడైతే గుష్యతే ఎవరి యొక్క రాజ్యంలో ప్రతిరోజు ఆ రాజుగారికి పరమాత్మ అంటే చాలా రోజు ఆ రంగనాథుని సేవించుకోవాలని చాలా ఆశ. అయితే తను ఒక్కడిగా వెళ్ళకూడదు కదా, అందరికి చాటింపు వేసేవాట. అందరి ఇవాళ రాజుగారు అందరినీ మన సపరివారంగా అందరినీ ప్రజలందరూ కూడా రంగ శ్రీరంగానికి తీసుకెళ్తున్నారు. అయినా మనందరికి ఖర్చు భరించుకుని అన్ని మనకి ఏర్పాటు చేస్తున్నారు. అని రోజు ఆ నగరంలో ఆ చాటింపు వేసేవాట. అందరూ తయారయ్యేవారు. రాజుగారు కూడా వెళ్ళేవారు. మంత్రులు ఆలోచించేవారు, ఏమిటి ఈయనకి అంత భగవంతుని తదేకమైనటువంటి మరి అత్యవసాయం ఉంది కదా, కాబట్టి ఒకవేళ వెళితే మళ్ళీ వస్తారు రారో, కాబట్టి ఏం చేయాలి, ఎలా కాపాలి, రాజుగారి కాస్త వెళ్ళిపోతే రాజ్యం ఎలా పరిపాలించబడుతుంది. కాబట్టి ఏం చేసేవాట, పొద్దున బయలుదేరే సమయానికి ఆయనకు ఎదురుగుండా కొంతమంది భాగవతోత్తముల్ని వైష్ణవుల్ని పిలిపించేవారు, వచ్చేవాడు ఎదురు. ఎప్పుడైతే మనకి ఎవరైనా మనంగా ఎదురు వెళ్తున్నప్పుడు ఎవరైనా భాగవతోత్తములు వైష్ణవులు కానీ ఎదురుపడితే వాళ్ళని అనాదరించి మనం వెళ్ళకూడదు, వాళ్ళు ఆదరించి వాళ్ళ యొక్క అర్ఘ్యపార్ఘ్యాలు చేసి అప్పుడు మనం వాళ్ళందరికీ సన్మానించి అవి సంతుష్టులు పడిచి మనం ముందుకు వెళ్ళాలి. అలాగే ఈయనకి రోజు ఆ యొక్క వైష్ణవులు వచ్చేవాడు, వైష్ణవోత్తములను పంపించేవారు ఆ మంత్రులు. అయ్యో వచ్చారా స్వామి రండి రండి వెళుతూ వెళ్ళి అక్కడ కాస్త ఆ రోజుకి ఆ యాత్ర కాస్త ఆగిపోయేది. సరే ఇవాళ అవదు, మర్నాడు చూసుకుందాం, వీళ్ళందరినీ మనం ఆదరించాలి కాబట్టి రేపు చూసుకుందాం అని మళ్ళీ రేపటి రోజున అని గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే, ప్రతిదినము రంగయాత్ర అక్కడ బయలుదేరుతుంది. కానీ పాప ఆయనకి ఇంకా రామాయణందు రామచంద్ర స్వామి తదేకమైనటువంటి అభినివేశం. ఆయన అంటే దానికి చాలా గొప్ప భక్తి. అయితే రోజు రామాయణ కాలక్షేపం చెప్తుంటే ఒక రోజున అక్కడ జనస్థానంలో రామచంద్రస్వామి ఆ కరదూషణాదుల యొక్క సైన్యంతో 14,000 మంది సైన్యం వస్తే వాళ్ళతో ఒక్కడిగా యుద్ధం చేస్తున్నట్టుగా ఒక వృత్తాంతం వచ్చింది. ఈయన ఒక్కడే, వాళ్ళు 14,000 మంది అనేటప్పటికీ ఆయనకి అయ్యో అదేలా అవుతుంది, ఒక్కడేనా, అయితే మనం కాస్త ఆ సైన్యాధిపతిని వాళ్ళందరినీ అయ్యా సైన్యాన్ని సిద్ధం చేయండి, మనం వెళ్ళి రామచంద్రస్వామి తరఫున మనం పోరాడదాం అని అంత అభినివేశంతో ఆ విధంగా తయారైపోయాడు ఆయన. సముద్రంలో వెళ్ళి వెంటనే వెళ్దాం అన్నట్టుగా అంటే అప్పుడు ఎవరో ఆ విధంగా వచ్చి, అయ్యా అయిపోయింది అయ్యా, అక్కడ శత్రుహంతారం పరిశస్వజే సీతమ్మ వారు ఆ శత్రుహంతారం చేసినటువంటి ఆ రామచంద్రుడు ఆనందంతో పరిశీలించేసుకుంది, ఆలింగనం చేసుకుంది అంటే ఆహా సరే అయితే అని అప్పుడు విరమించు. అంత అభినివేశం ఆయనకి. అటువంటి ఆ గొప్ప స్వామి ఆళ్వార్లు ఆయన మనకి ఎంతో ప్రబంధాలను అనుభవించాడు, అందించారు. ముకుందమాల అని ఆ స్వామి అనుగ్రహించినటువంటి ఉత్తమమైనటువంటి చాలా గొప్పనైనటువంటి ఒక ఆ యొక్క స్తోత్రం ఉంది. దాన్ని మనం అంతా కూడా చాలా విధంగా ఏ విధంగా మనం ఆ విధంగా భగవంతుని పొందవచ్చు అందులో చూపబడింది. అటువంటి ఆ స్తోత్రాన్ని కూడా అందించినటువంటి స్వామి ఆయన అరుంగలమే అని చెప్పబడతారు. అరుంగలమే తేత్తమాయ వందు తిరిగేలేరు బాబాయ్. ఆమె కాస్త అలా కాదరా వచ్చేస్తున్నానంటే తొందరగా వస్తుంది, తేత్తమాయ వందు తిరిగి నువ్వు తలుపు తీసి సరే వచ్చావు కానీ నువ్వు జాగ్రత్తగా రావాల్సింది. భగవద్భక్తులు భగవత్ అనుభవంలో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఉంటారు. దానికి ఉదాహరణగా మనకి అక్కడ రామాయణంలో వచ్చి తార యొక్క వృత్తాంతం చెప్తారు. అక్కడ అందులో ఆ సుందరకాండ కిష్కింధాకాండలో 4 మాసములు వీళ్ళు కాస్త ఆ వర్షాకాలంలో తదేకంగా ఆ సుఖంగా ఉండి తీసుకుంటుంటే 4వ మాసం అయిపోయిన తర్వాత లక్ష్మణ స్వామి పంపిస్తాడు రామచంద్ర స్వామి, ఏమిటి ఆ సమయం ఆశయం మళ్ళీ మనం బయలుదేరాలి యుద్ధానికి, అది సీతమ్మ వారి వెతకడానికి అని వెళ్తే అప్పుడు వీళ్ళంతా కూడా వానరులంతా కూడా హాయిగా సుఖాన్ని అనుభవిస్తూ తదేకంగా లోపల ఉంటారన్నమాట. ఆ గుహల్లో హాయిగా పడుకుంటారు. అప్పుడు అలా ఉన్నప్పుడు లక్ష్మణ స్వామి కాస్త వచ్చి తన ధనుష్టంకారాన్ని ఒక్కసారి మురిగిస్తే అంతా కూడా వ్యాపించి అందరూ అదిరిపడిపోతారు. అప్పుడు ఆ తార చెప్తుంది, ఆయన చాలా కోపం మీద ఉన్నాడు, నువ్వు కానీ వెళితే చాలా అనర్థం జరుగుతుంది, నేను వెళ్ళి చూసేస్తాను. అప్పుడు దాకా హాయిగా కలుగురించి పడుకున్నాడు. వాళ్ళంతా ఆమె అలా వచ్చేసిందట. ఎలా వచ్చేసింది, ఆభరణాలని చెదిరిపోయి తదేకంగా మరి స్త్రీ కదా, ఆ విధంగా వచ్చేప్పుడు లక్ష్మణ స్వామి కాస్త
కిందకి వేసుకున్నాడు. అలా రావద్దమ్మా, దృష్టి కాస్త కిందకి మరల్చుకున్నాడు అని చెప్తారు. అలా కాకుండా అన్ని సర్దుకుని జాగ్రత్తగా రావాల్సింది, తలుపు తెరవలసింది, మా మీద నీ కటాక్షాన్ని ప్రసరింపజేయవలసింది అని ఈనాటి భాషల్లో గోపికలంతా కూడా ఆ లోపల పడుకున్నటువంటి ఆ గోపిని మేలుకొల్పారు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.